టీ2 నైట్. ప్రతిరోజు పసందైన సినీ విశేషాలను మీకు అందిస్తున్న టీ2 నైట్ ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. ప్రైమ్ టాపిక్స్ పై ఒక లుక్ ఇద్దాం. ఆ ముగ్గురు లేని లోటు తీర్చలేనిదంటున్న సినీ ప్రముఖులు. పకడో అంటున్న ఆర్యన్ రాజేష్. చండి ఎక్స్క్లూజివ్ షూటింగ్ కవరేజ్. నోమా ఆధ్వర్యంలో ప్రొడ్యూసర్స్ కి హెల్త్ చెకప్. తండ్రిగా ఎంతగానో ఆనందిస్తున్నానంటున్న రవిరాజ పినిశెట్టి. ఓమిక్స్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీ గేదెల జగన్నాథ నాయుడు సమర్పణలో సీనుబాబు నిర్మిస్తున్న చిత్రం చండి. ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వి సముద్ర దర్శకుడు. ద పవర్ ఆఫ్ ఉమెన్ అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇప్పుడు ఆ షూటింగ్ యొక్క ఎక్స్క్లూజివ్ కవరేజ్ మీకోసం. సాఫ్ట్వేర్ రంగంలో ఓమిక్స్ గ్రూప్ కంపెనీ చాలా పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న ఓమిక్స్ గ్రూప్ చిత్రసీమలో అడుగుపెట్టి ఓమిక్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద శరత్ కుమార్ గారు, కృష్ణరాజు గారు, ప్రియామణి మా కాంబినేషన్లో చండి అనే చిత్రాన్ని నిర్మించి టాకీ పార్ట్ అంతా పూర్తి చేశారు. ఇప్పుడు చాలా హ్యాపీగా అనుకున్న టైంకి అనుకున్నట్టు మొత్తం చక్కగా ఫినిష్ అయింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా హీరో శరత్ కుమార్ గారికి, కృష్ణరాజు గారికి, ప్రియామణికి. అందరూ చాలా హ్యాపీగా వర్క్ జరిగింది, ఎంతో బ్రహ్మాండంగా. సినిమా కూడా అంత గొప్పగా వచ్చింది, చాలా కాన్ఫిడెంట్గా. మళ్ళీ నేను చేసిన సినిమాల్లో నా 8 సినిమాలు హిట్లు, మళ్ళీ నా ఖాతాలో ఇంకొక 9వ హిట్ సినిమా ఇది చండి. ఆ కాన్ఫిడెంట్ నేను చెప్పగలను. నేను సైలెంట్ గా ఉన్నంత వరకేరా ఎదుటి వాళ్ళలో ఉన్న వైలెన్స్ భరిస్తా. వన్స్ నాలో సైలెన్స్ బ్రేక్ అయితే బాక్స్ బద్దలే. గబ్బర్ సింగ్ నువ్వే కదా? నేను డూప్లికేట్ గబ్బర్ సింగ్ అన్నా. నా ఒరిజినల్ పేరు జబ్బర్ బాయ్ అన్నా. చెడ్డియా? మగ పుట్టగానే మగాడివైపోవు. నాలాంటి ఆడదానితో పెట్టుకుని మగాడి అనిపించుకో. ఈ ఆడదాని వెనుక అస్సలు పవర్ ఎవరు? నేనే రెబల్. మా వారసులు రెబల్, మా ఆశయాలు రెబల్, మా బ్లడ్ రెబల్. ఇక చండి సినిమా అంటే జనరల్గా ఒక అమ్మవారి సినిమా. రీసెంట్గా ఒక అమ్మవారి ప్యాటర్న్లో ఉంటుంది అనుకోవచ్చు, కానీ అలాంటి ఫిలిం కాదు. ఎందుకంటే ఇంతకుముందు లేడీ ఓరియంటెడ్ అనగానే అలాంటి పిక్చర్సే వస్తున్నాయి ఇప్పుడు. కానీ వాటికి భిన్నంగా ఒక అద్భుతమైన కథాంశంతో సీను చాలా మంచి కథ ఇచ్చాడు. ఆ కథని చాలా అద్భుతంగా మంచి ఒక ఫ్రెష్ పాయింట్ అనమాట. ఇంతవరకు ఒక అద్భుతమైన తర్వాత చూస్తారు ఈ సబ్జెక్ట్లో శరత్ కుమార్ గారు హీరో, కృష్ణరాజు గారు, ఇట్లా వీళ్ళు కాకుండా వీళ్ళతో పాటు కనపడిన ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ క్యారెక్టర్ ఉంది, అది మీకు ఆడియో టైంకి రివీల్ చేస్తాము. చండి నా ఫిగర్ ని చూడు, మస్తుగా ఉంటది.
నా పర్ఫార్మెన్స్ చూడాలనుకోకు. మిర్చి లెక్కుంటుంది. ఇప్పుడు ఫిలిం సిటీలోనే స్కార్లెట్ అనే అమ్మాయిని ఐటెం సాంగ్ తోటి చేస్తున్నాం. అమ్మాయి ఇంతకుముందు మన పవన్ కళ్యాణ్ గారి సినిమా కెమెరామ్యాన్ గంగ రాంబాబులో, ఇప్పుడు రామ్ చరణ్ది ఎవడులో చేసింది అమ్మాయి. నెక్స్ట్ ఇప్పుడు మన చండీలో చేస్తుంది. ఆ అమ్మాయితో పాటు ఒక 50 నంబర్స్ చైనీస్ తోటి ఇది ఒక బ్యాంకాక్ బ్యాక్డ్రాప్ కాన్సెప్ట్తో చేస్తున్న సాంగ్ అనమాట. సెట్ వేసి ఫిలిం సిటీలో ఆ సాంగ్ జరుగుతూ ఉంది. ఈ సాంగ్ తోటి టోటల్ షూటింగ్ పూర్తయిపోతుంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నాం. వీఆర్ డీలింగ్ విత్ ద బెస్ట్ యాక్టర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్. ఐ వాచ్డ్ ద ప్రివ్యూ, అది చాలా బాగా వచ్చింది. వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ మూవీ కూడా చాలా బాగా వస్తుంది. సుందర్ గారు నాకు చెన్నైకి వచ్చి ఈ పిక్చర్ కథ అని చెప్పేటప్పుడు ఫస్ట్ కథ విన్నాను, సూపర్గా ఉందని చెప్పాను. మళ్ళీ క్యారెక్టర్ చెప్పారు, ఆ క్యారెక్టర్ నేను చేయను అని చెప్పాను. కొంచెం మార్చేయాలి ఈ క్యారెక్టరు, ఎందుకంటే అది ఎలాగ నేను కాంచనా చిత్రం చేశాను. కాంచనాలో మీరు ఉండాలని లారెన్స్ గారు చెప్పారు. అది ఇంపార్టెన్స్ చెప్పి అందరూ సీన్ ఎవ్రీథింగ్. అలాంటి ఒక క్యారెక్టర్ పిక్చర్లో మళ్ళీ సముద్ర గారు ఒక 1 month తర్వాత నేను సరే సముద్ర గారు వచ్చి వెళ్ళిపోయారు, అన్నీ అయిపోయింది, ఫ్రెండ్షిప్ కోసం వచ్చి ఏమో అడిగారు, మళ్ళీ వెళ్ళిపోయారని అన్నాను. మళ్ళీ వచ్చి మీరే కావాలి, ఇలాంటి క్యారెక్టర్ మార్చానండి, ఈ క్యారెక్టర్ మీరు గంట దాకా చేయాలని చెప్పారు. ఐ లైక్ ద సబ్జెక్ట్, ఐ లైక్ ద క్యారెక్టర్ ఆల్సో. అండ్ పవర్ ఆఫ్ విమెన్ చూపించారు పిక్చర్లో. చండీ ప్రియామణి, షీ హస్ డన్ ది మేజర్ రోల్ ఇన్ ద ఫిల్మ్. చండీ నా ఫిగర్ని చూడు, మస్తుగా ఉంటుంది. నా పర్ఫార్మెన్స్ చూడాలనుకోకు. మిర్చి లెక్కుంటుంది. ఇప్పుడు T2 నైట్లో చిన్న బ్రేక్.